చూడలేదంటది ముందు నా వాళ్ళను విడిపించుకొని వచ్చారన్నాడు. మీరు వచ్చారు సార్. మరి సీతాకాంత్ రామలక్ష్మణుల విషయంలో మీరు చేసింది ఏంటమ్మా? వెన్నుపోటు గురించి, నమ్మక ద్రోహం గురించి మీరే చెప్పాలి. మరి వెన్నుపోటు గురించి, నమ్మక ద్రోహం గురించి మరి మీరే చెప్పాలి. మరి శ్రీలత అంటుంది ఎస్ఐ గారు అతని మాటలు నమ్మకండి, వెంటనే మా వాళ్ళని విడిపించండి. లాయర్ గారు అన్నారు దానికోసం బెయిల్ తీసుకొచ్చామన్నాడు. ఈలోపు ఇంకో సీఐ వచ్చాడు. బెయిల్ ఇప్పుడు ఎందుకు కుదరదు అన్నాడు ఆయన. మీరు అని చెప్పేసి మాట్లాడు మా సిఐ గారు అని చెప్పేసి అన్నారు. శ్రీలత అంటే మా సీతాకాంత్ ఫ్రెండు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి బెయిల్ తీసుకొని మా వాళ్ళని వదిలే బాబు అన్నారు. ఆయన అన్నాడు పరిచయాలతో మాత్రాన్ని ఎలా వదిలేస్తాం, తప్పు చేశారని రుజువు అయితే చట్టపరంగా శిక్ష పడి తీరాల్సిందే. పర్లేదు ఏం కదా, అన్ని రియాక్షన్ రోజులు పడతాయి. చూస్తారేంటి లాయర్ గారు? పదండి. చూస్తున్నారు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎస్ఐ గారు అని వాళ్ళు ఏదో ప్రాసెస్ భద్రంగాడే కావాలంటే కేసులు ఎదిగించాడు అంటున్నారు. వాళ్ళు కూడా అవునని చెప్తుంది ఇక్కడ. భద్రం అన్నారు. మరి సీతాకాంత్ రామలక్ష్మణులు ఆయన చెప్తున్నాడు దానికోసం బెయిల్ తీసుకొచ్చామన్నాడు. అలా తీసుకుంటున్నాడు ఎస్ఐ. ఈలోపు వేరే సిఐ వచ్చి తీసుకొని ఇప్పుడు ఈ బెయిల్ ఇప్పుడు కుదరదు అన్నాడు ఆయన. చూసుకోండి మీరు. మళ్ళీ అంటుంది మీరు అని. కింద కూర్చున్న ఎస్ఐ చెప్పాడు మా సిఐ గారని. శ్రీలత అంటుంది నువ్వు మా సీతాకాంత్ ఫ్రెండు కదా, మరి వాళ్ళని వదిలిపెట్టొచ్చా బాబు చూసి అన్నాడు. పరిచయాలంతో మాత్రం వదిలిపెట్టడం లేదు. సందీప్ అన్నాడు సార్ మేమే తప్పు చేయలేదు ధన అన్నాడు. అవును సార్ భద్రం అన్నాడు. అక్కడికి నేనేదో చేసినట్టు ఆ మాటకు వస్తే మీరే చేసి నన్ను ఇరికించారు. శ్రీలత అంటుంది ఇక్కడ అబద్ధం. అతను చెప్తుందంతా అబద్ధమే బాబు, మా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలే బాబు అన్నాడు. వాళ్ళు చూడండి మా ఆయన మొహం ఎంత అమాయకంగా ఉన్నాడో. అమాయకంగా ఫేస్ పెట్టి బాబు. చూడడానికి సెంట్రల్ జైలుకి వస్తానే పోదాం అని వెళ్ళిపోమను. చూస్తున్నారు బాబు. చూస్తూ ఉండండి, నేను ఎలా బయటకు వెళ్తాను. అంతే. అలాగే చూస్తున్నారు బాబు. ఎప్పుడు మనం ఎవరు చెప్తారు, ఎవరు చేస్తారు, ఏమి కట్టాలి అలా చూస్తాడు బయట.